ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇంట్లో చొరబడి అరెస్ట్ చేశారు కాబట్టి ఆయనను ఓటుకు నోటు కేసులో ఇరికించారు కాబట్టి ఆ కక్షపూరితంగానే ఈ రకంగా ఆయన కేటీఆర్‌ని కూడా జైల్‌లో వేయాలనేది చర్చ. నిజమేనా? నందు గారు నిజంగా రేవంత్ రెడ్డి గారు కక్షపూరిత వ్యవహారాలు చేస్తే ఆయన గెలిచి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవితమ్మ గారు, అట్లాగే కేసీఆర్ గారు, సంతోష్ కుమార్ గారు జైల్లో ఉండాలి. వాళ్ళు ఇంకా బయట బలాదూరుగా తిరుగుతున్నారు, బయట బలాదూరుగా మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటంటే మేము కక్ష సాధింపు పాల్పడలేదని. వాళ్ళలాగా ఆయన కొడంగల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నప్పుడు అర్ధరాత్రి పూట తలుపులు బద్దలు కొట్టి తీసుకొచ్చిన ప్రయత్నం చేసేది వాళ్ళ మేమా? తెలంగాణ ఉద్యమకారులు అనేక మందిని హింసలు పెట్టిన చరిత్ర వాళ్ళదా మాదా? అట్లాగే ప్రజాస్వామ్యం కోసము హక్కుల కోసం మాట్లాడుతున్నప్పుడు పోలీసులు కిడ్నాప్ చేసే చరిత్ర వాళ్ళదా మాదా? నన్ను కూడా కిడ్నాప్ చేశారు కదా. మీలాంటి జర్నలిస్ట్ మిత్రులే కదా దాన్ని బాగా రక్షించి అవును. బయట దాన్ని బాగా ఎలివేట్ చేసేది. ఎలక్షన్స్ ఈ టైమ్‌లో. ఎలక్షన్స్ టైంలో మీకు తెలుసు కదా. మేమేమంటున్నాం అంటే కక్ష సాధింపే మా లక్ష్యం అయితే ఈరోజు వీళ్ళు జైల్లో ఉండేవాళ్ళు బయట ఉండి మాట్లాడే అవకాశం వాళ్ళకు ఉండకపోయేది. మేము ఒక పద్ధతి ప్రకారం పోతున్నాం. వాళ్ళ మీద అలిగేషన్స్ ఉన్నాయి. విచారణ జరిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఆ విచారణ క్రమంలోనే ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం. వ్యక్తిగత కక్షలకి, వ్యక్తిగత డ్యామేజ్‌లకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పాల్పడదు. ఓకే. బ్యారక్ సిద్ధమైందా? కేటీఆర్ కోసం బ్యారక్ సిద్ధమైందా? జైలు సిద్ధమైందా? అది విచారణలో తేలుతుంది. విచారణలో ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఉంటుంది. మేము ఊహాగానాల్లో మేము మాట్లాడం. కానీ మాకు తెలుసు కేటీఆర్ ఖచ్చితంగా కరప్షన్‌లో ఇన్వాల్వ్ అయ్యాడని. మాకు తెలుసు కేటీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ కాబోతున్నాడని. మేము ఊహిస్తున్నాం ఖచ్చితంగా కేటీఆర్ కోసము జైలు గోడలు ఎదురు చూస్తున్నాయని. అంటే ఈ ఆలస్యం ఏంటి? ఏఐసీసీ నుంచి కేటీఆర్‌ని అరెస్ట్ చేయొద్దు అన్న షరతులు రావడం వల్లే రేవంత్ కొంచెం కాస్త తగ్గారని చర్చ. నిజమేనా? నందు గారు ఏఐసీసీ మా పార్టీ. ఓకే. పార్టీ ఈజ్ డిఫరెంట్. గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్. ఓకే. పార్టీ విల్ గో అకార్డింగ్ టు ది ఐడియాలజీ. టీఆర్ఎస్ ఐడియాలజీకి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి ఇక్కడ పొసగదు. వాళ్ళు మమ్మల్ని కాంగ్రెస్ ముక్త్ భారత్, కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ అన్నారు వాళ్ళు. మమ్మల్ని మొత్తం పార్టీని పార్టీ నుంచే కబళించే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ని కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు క్షమించదు. 1. కానీ ప్రభుత్వం డిఫరెంట్. ప్రభుత్వం ఏదైతే ఫిర్యాదులు ఉందో, ఏ ప్రజాధనం ప్రజల రక్తము చెమటను ఎవరైతే పన్నుల రూపంలో ప్రజలకు మనకి ప్రభుత్వానికి కట్టారో దాన్ని రక్షించాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంటుంది కదా. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వ ఆస్తికి విధ్వంసం అయినప్పుడు, ప్రభుత్వ ఆస్తి అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు చేరినప్పుడు, కరప్షన్ జరిగినప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఏఐసీసీకును ప్రభుత్వాల మధ్య సంబంధం ఉండదు. ప్రభుత్వం ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతమైన మంత్రివర్గం, బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రిగా మంత్రులు, సలహాదారులు, ఎమ్మెల్యేలు అద్భుతంగా అధికారులు అద్భుతంగా నడిపిస్తున్నారు. కాబట్టి కేటీఆర్ మీద విచారణను ప్రభుత్వం చేస్తుంది తప్ప ఏఐసీసీ చేయదు. దయచేసి ఏఐసీసీ ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లో ఎక్కడ ఇంటర్ఫియర్ కాదు. దట్ ఈస్ ద గ్రేట్నెస్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రేపు మాకు ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వము 4 కొత్త పథకాలు తీసుకొచ్చాయనేది చర్చ. ఆ పథకాల కోసము ఇప్పటికే మీరు బడ్జెట్ లేదు ముర్రు అని మీరు అంటున్నారు. సో గత ప్రభుత్వం అప్పులు చేసిందని అంటున్నారు. ఇప్పుడు ఆ పథకాల కోసము బడ్జెట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఏం చేస్తారు? ఎవరి కాళ్ళు పట్టుకుంటారు? ఏంటి అంటే ఏం చెప్తారు? అందుగారు మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక రాజకీయ పార్టీగా మేము ఎలక్షన్లో గెలవడం కోసం ప్రయత్నం చేయడం తప్పంటారా మీరు? ఎన్నికల్లో గెలవడం కోసం మా శక్తి కొద్దీ ప్రయత్నం చేస్తాం. అలాగే ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లో తీసుకుపోతాం. ఓకే. ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్తాం. కాబట్టి కనీసం 4 పథకాలే కాదు, మేము చేసే 40 పనులు, 400 పనులు, 4000 చేయబోయే 4000 పనులన్నీ కూడా ప్రజలు చెప్తాం మేము. చెప్పి ప్రజల యొక్క అభిమానంతోనే మన అధికారంలోకి వస్తాం మేము. అదే కోణంలో ఎన్నికల కోసం ఈ పథకాలు పెట్టలే కదా. పంచాయతీ ఎన్నికలు ఉన్నాయా మేము మేనిఫెస్టో రాసినప్పుడు? మేము మేనిఫెస్టో రాసినప్పుడు అప్పుడు ఇమీడియట్గా ఈ పథకాలకు సంబంధించిన చర్చలు అందులో చేశాం కదా. ఆ చర్చ చేసిన పథకాలే తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా మేము మా శక్తిని ఉపయోగించి మా అభివృద్ధిని చూపెట్టి మేము ఏం చేయబోతున్నాం అని స్పష్టంగా చెప్పే పంచాయతీ ఎలక్షన్స్లో మేము గెలవబోతున్నాం. మేము గెలుస్తామని నమ్మకం ఉంది కాబట్టి, వాళ్ళ పునాదులు కదిలిపోతున్నాయి కాబట్టి మా మీద అవాకులు చవాకులు పెరుగుతున్నారు. ఓకే. ఇప్పుడు నాకు కిషన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కేసీఆర్ మీద, కేటీఆర్ మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నాయని చెప్పేసి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు? గల్లీ మే కుస్తీ, ఢిల్లీ మే దోస్తీ. ఇది ఓకే. కొత్తనా మనకేమన్నా? ఇప్పుడు కాళేశ్వరం ఆగమాగం అవుతుంది అని చెప్పేసి ఇక్కడ బీజేపీ నాయకులు గల్లీలో పోరాటం చేస్తున్నారు. బీజేపీకి సంబంధించిన ఫడ్నవీస్ అప్పుడు సీఎంగా ఉండేది. అలాగే కేంద్ర మంత్రులు అందరూ వచ్చి కాళేశ్వరం సర్టిఫికేట్ ఇచ్చిపోయిన సందర్భం మీరు చూస్తారు. మిషన్ భగీరథి మొత్తం అవినీతిమయం, నాసిరకమైన పైపులు వేశారు. అసలు దాని అవసరమే లేదు. అవసరం లేని దగ్గర కూడా అవినీతి కోసం ఆ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేస్తున్నారని ఇక లోకల్ బీజేపీ నాయకులు అడిగారు.
కేంద్రం నుంచి స్వయంగా ప్రధానమంత్రి వచ్చి కితాబిచ్చిపోయినాడు. కాబట్టి బీజేపీ నైజం ఎవరు తెలియదు. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఆ రోజే కేసీఆర్ గారు ఏవైతే అవినీతి చేశారో విచారణ కోసం ఆదేశించేవాళ్ళు. ఏడీని ఈరోజు ఎట్లయితే మమతా బెనర్జీ మీద, విజయన్ మీద, మిగతా ముఖ్యమంత్రి మీద ప్రయోగాలు చేస్తుండో ఆ ప్రయోగాలు చేసేవాళ్ళు ఎక్కడ చేయలే కదా. టీఆర్ఎస్ చాలా హ్యాపీగా ఉంది కదా బీజేపీ నేతృత్వంలో. కాబట్టి బీజేపీ టీఆర్ఎస్ అనే వాళ్ళ పరస్పర సంబంధం ఎట్లా ఉంటుందంటే గల్లీ మే కుస్తీ ఢిల్లీ మే దోస్తీ.